ఏపీ హోం మంత్రి అనిత వల్ల తనకు ప్రాణహాని ఉందని ఓ మహిళ నిరసన చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తన గొంతులో ప్రాణం ఉండగా భూమి ఇవ్వనని మహిళ తెలిపారు. కక్షపూరితంగా తన ల్యాబ్ ను సీజ్ చేశారని రోడ్డుపై బైఠాయించి ఆవేదన వ్యక్తం చేశారు. పదవి చేతుల్లో ఉందని ఇబ్బంది పెడతారా, ఓటేసిన ప్రజలకు మాట్లాడే హక్కు లేదా అంటూ వాపోయారు. మనిషి బతకాలంటే రాజకీయ అండ ఉండేలా చేశారని సదరు మహిళ ఆరోపించారు. హోమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి ఒత్తిడి వల్ల చేయవలసి వచ్చింది. లేకపోతే అనకాపల్లి జిల్లాలో ఇంకా చాలా ల్యాబ్లు ఉన్నాయి. ఎన్ని ల్యాబ్లు ఉన్నాయి? దారుణమైన ల్యాబ్లు, రిజిస్ట్రేషన్ లేవు. ఈ రోజు నక్కపిల్ల ల్యాబ్లు రిజిస్ట్రేషన్ ఉన్నాయి. ఏ ల్యాబ్లు పాదాల్చిస్తున్నారు ఈ రోజు కక్షాపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు అంతాని భూములు ఇవ్వమని క్వశ్చన్ చేసినందుకు ఈ రోజు రోడ్డు మీదకి తీసుకొచ్చిన హోమ్ మినిస్టర్ ఒక మహిళ అయ్యుండి ఈ రోజు ఒక లేడీని ఇంత బాధ పెట్టి ఈ రోజు రోడ్డు మీదకి తీసుకొచ్చింది హోమ్ మినిస్టర్. దారుణమైన రాజకీయం చేస్తున్నారు. ఈ రోజు ఆ రాజకీయం చేసిన దానికి అంతా సమాధానం చెప్పాల్సిందే. ఈరోజు సమాధానం చెప్తే కానీ నేను ఇక్కడి నుంచి లేవను. అసలు నా ల్యాబ్ ఎందుకు సీజ్ చేశారు? ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్లో పేదాలు ఇస్తున్నారా? గవర్నమెంట్ హాస్పిటల్ లేదు, చుట్టుపక్కల 4 ల్యాబ్లు ఉన్నాయి. 2 ల్యాబ్లు ఎక్స్రే మిషన్లు ఉన్నాయి. వాళ్ళకి సర్టిఫికెట్లు ఉన్నాయా? ఎక్స్రే మిషన్లు ఎలా ఉన్నాయి మరి వాళ్ళ దగ్గర? ఈరోజు ఎక్స్రే టెక్నీషియన్ లేదన్నారు. ఏం చేస్తారు ల్యాబ్లన్నీ? అనకాపల్లి జిల్లా మొత్తం ఎన్ని ల్యాబ్లు ఉన్నాయి? ఈరోజు అన్ని ల్యాబ్ల్లో కూడా చూడవలసిందే. మరి ఈరోజు నా ఒక్క ల్యాబ్తో చేస్తే ఎలా కుదురుతుంది? నా ఒక్క ల్యాబ్కి 3 డిపార్ట్మెంట్లు వచ్చి ఇంత కక్షపూరితంగా వ్యవహరించాల్సిన అవసరం ఏంటి ఈరోజు?